మన జీవితాలు కూడా ఎంతోమంది అక్యూజర్స్ ఉన్నారని, చెయ్యని నేరాన్ని మోపుతూ చేసాము అంటున్నారేమో. కానీ అటువంటి వారి ముందు ఏమాత్రం మాట్లాడకుండా నిలబడటానికి కావాల్సిందే ప్రార్థన శక్తి. ఈ 4 యాంగర్. ఒకటి సడన్ యాంగర్, వెంటనే వచ్చేది, లేకపోతే అకస్మాత్తుగా వచ్చే కోపము. రెండవది సిన్ఫుల్ యాంగర్. ఆ కోపంలో చాలామంది ఆ కోపంలో ఉద్రేకంలో చంపేస్తారు, మర్డర్ చేసేస్తారు, లేకపోతే వాళ్ళు హాని చేసుకుంటారు. సమ్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ యాంగర్. మూడవది ఏంటిదంటే స్పిరిట్ ఆఫ్ యాంగర్. కోపం అనే ఆత్మ చాలా మందిలో ఉంటుంది. కోపం అనే ఆత్మ ఏంటి? దాని నుండి మనకి విడుదల కావాలి, అదొక దురాత్మ, దాన్ని జయించాలి. నాలుగవది ఏంటిదంటే శాంక్టిఫైడ్ యాంగర్, అంటే పరిశుద్ధమైన, శుద్ధమైన కోపం. అంటే యాంగర్ నో, ఇట్ ఈస్ రైచియస్ యాంగర్. దే వాంట్ టు డూ సంథింగ్ రైట్. కానీ మీరు మిమ్మల్ని ఏదో తక్కువ మాట్లాడినందుకు, మీ ఈగో హర్ట్ అయినందుకు, మీ అహము దెబ్బతిన్నందుకు మీరు కోపడుతున్నారంటే అది ఇట్ ఇస్ ప్రైడ్, ఇట్ ఇస్ ఈగో, జీవపు డంబము. కాబట్టి ఏ విషయంలో మనం కోపడుతున్నాం మనం చూడాలండి. సమీపంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మనకి ఎక్కువ దెబ్బలు, ఎక్కువ నొప్పి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు దురాత్మలు వారిని వాడుకొని ప్రేరేపించి ప్రభావితం చేసి, వారిని వాడుకొని మనల్ని రెచ్చగొట్టడానికి, మనల్ని పాడు చేయడానికి, మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి, గిల్టీ కాన్షియస్లో ఉండటానికి వారిని ఎన్నోసార్లు రెచ్చగొట్టి వాడుకుంటాడు. కానీ అందుకనే మనందరికీ ప్రార్థన అవసరం. నొప్పి కలిగించే మనుషుల్ని కావాలనే పెట్టాడేమో దేవుడు. నొప్పి కలిగించే పరిస్థితులు, నొప్పి కలిగించే ఆ మాటలు దేవుడు కావాలని పెట్టాడు. మేబీ హీస్ ట్రయింగ్ టు శాంక్టిఫై అస్, మేబీ హీస్ ట్రయింగ్ టు ప్యూరిఫై అస్, మేబీ హీస్ ట్రయింగ్ టు మేక్ అస్ మోర్ హోలీ. నాకు తీసివైపు రాపోవా,